కామనర్స్ తీసుకున్నాడు కరెక్టే అన్న, దాంట్లో ఎంతగానం పెట్టిండు వాళ్ళకి అగ్ని పరీక్ష తెలుస్తుంది కదా అక్కడ. వాళ్ళు కూడా కష్టపడే వెళ్ళిర్రు అన్న. కానీ నాకు తెలిసి అయితే ఒక్కడు సెలబ్రిటీ ఫేస్ లేదన్న అక్కడ, సెలబ్రిటీ ఫేసే లేదన్న అక్కడ. మంచి వాళ్ళు నాకు తెలిసి ఫేమస్ అయిన వాళ్ళు. అభిజిత్ అన్నప్పుడు ఎట్లుందన్న కంటెస్ట్ నువ్వే చెప్పన్నా. అభిజిత్ని మించినోడు వచ్చినాడు ఇప్పుడు దాకా, ఆ రేంజ్లో ఆడేతోడు బిగ్ బాస్లో ఎవడన్నా వచ్చిండ ఇప్పుడు దాకా ఎవడు రాలేనా, కూడా పుట్టలే అస్సలు. తర్వాత షెన్ను ఆడతప్పుడు కూడా బాగానే ఉన్నారు పాత కంటెస్టెంట్లు. షెన్ను వాళ్ళ టీం అయిపోయిన తర్వాత బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిందా, పోయిందన్న ఇంకా బిగ్ బాస్ అసలు పడిపోయింది అవునా. అదే 7 దాకా ఉందన్న బిగ్ బాస్, 8 పోయింది 9 పోయింది ఇప్పుడు. అసలు కంటెస్టెంట్లు మాకు నచ్చలేదు అన్న. నేను అంటే ఇప్పుడు కామనర్స్ వచ్చారు, హరిత హరీష్ అని, మాస్క్ మ్యాన్ రైట్ తను సూపర్ ఆడుతున్నాడు అన్న. మనసులో ఏముంటే అదే, ఒక సెలబ్రిటీని ఢీ కొట్టి ఆడుతున్నాడు అంటే హ్యాట్స్ ఆఫ్ అన్న. మనిషిని అయితే భలే ఆడుతున్నాడు అన్న మనిషి. కొంతమంది సెలబ్రిటీస్తో మింగిల్ అవుతారు, అంటే ఎందుకు వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలా, అది ఇవ్వాలా ఇది ఇవ్వాలని. కానీ నువ్వు మాత్రం డేట్తో బాగా ఆడుతున్నాడు అన్న మాస్క్ మ్యాన్. కానీ మొన్న ఆడవాళ్ళని కొంచెం కించపరిచేటట్టు మాట్లాడారు, చాలా తక్కువ మాట్లాడిన అనేసి నాగార్జున గారు స్క్రీన్ చేసి మరి చూపించడం జరిగింది. ఓకే, దాని గురించి మీరు ఏమంటారు? సరే అన్న, ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఒకసారి నోట్ జారవచ్చు, చెప్పలేము. సరే బిగ్ బాస్ అన్న తర్వాత మనసులో ఏం పెట్టుకోకూడదు కాబట్టి తీసి మాట్లాడిండేమో, కాకపోతే కంట్రోల్లో ఉండాలని నేను అంటున్నా. అంటే ఇలా ఇప్పుడు కామనర్స్ బెటర్, అంటే ఇప్పుడు ఈ సీజన్లో కామనర్స్ తీసుకున్నారు, మరి నెక్స్ట్ నాకు తెలిసి ఈ బిగ్ బాస్లో గెలిస్తే మాస్క్ మ్యాన్ గెలుస్తాడు, లేకుంటే సుమన్ శెట్టి గెలుస్తాడు అన్న. అంతా మిగతా అంతా బర్బత్ అన్న. ఒక సంజన ఉంది, తనుజ ఉంది, వీళ్ళందరూ లేదన్న, మొత్తం బర్బత్ చెప్తున్నా, వేస్ట్ ఒక దండగా. మాకు సెలబ్రిటీ పాయింట్ ఎవడు కనబడతలేడు పాత ఫేసులు అసలు. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే సీరియల్ యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఫేమస్ అయిన వాళ్ళు వస్తారు, మాకు చూడాలని అనిపిస్తుండే. అంత అన్నోన్ ఫేస్లను కొత్త ఫేస్లను తెచ్చేస్తే అసలు అప్పుడు సీరియల్ యాక్టర్స్ని మన మదర్స్ అనేతోళ్ళు గుర్తుపట్టేతోళ్ళు. ఫ్యామిలీ ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే 9కి వస్తుంది, ఫ్యామిలీ చూస్తారు మెయిన్గా. ఫ్యామిలీ ఎవరు గుర్తుపడతారు అన్న యూట్యూబ్ అని. ఇప్పుడు మా మదర్ ఉందన్న, మా మదర్ యూట్యూబ్ స్టార్స్ని గుర్తుపడుతుంది, నువ్వు చెప్పనా? గుర్తుపట్టదు. తను సీరియల్ యాక్టర్స్ అయితే గుర్తుపడుతుంది మా మదరు. కొత్త వాళ్ళని తెస్తే ఎవరు గుర్తుపడతారు అన్న బిగ్ బాస్లో? సో ఇప్పుడు మరి ఎవరు కావాలనుకుంటారు? కామన్ విన్నర్స్ అంటే చాలా మ్యాక్సిమమ్ విన్నరు కామన్ మ్యాన్ అవుతాడు అన్న. ఎందుకంటే మాస్క్ మ్యాన్ అన్న అవుతాడు, సుమన్ శెట్టి అన్న అవుతాడు నేను అనుకుంటున్నా. ఇంకోటి ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ బాగుందన్న. వేస్ట్. టాప్ 5 ఎవరు ఉండబోతున్నారు? టాప్ 5లో మాస్క్ మ్యాన్ ఉంటాడు అన్న, సుమన్ శెట్టి ఉంటాడు, తనుజ ఉంటుంది, ఇంకా ఇద్దరు నేను చెప్పలేను అన్న. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే నేను చెప్తున్నా. ఈ వీక్ ఎవరు పోతారంటారు? ఈ వీక్ ఎవరు పోతారంటే రీతి చౌదరి పోతుంది అనుకుంటున్నా నేను ఈ వీక్. అన్న ఒరిజినాలిటీ అన్న, ఎవరు ఒరిజినాలిటీ వాళ్ళదన్న. బిగ్ బాస్ అంటేనే మాస్క్ బయటికి తీయాలి కదన్నా. తను ఒరిజినాలిటీగా ఉన్నాడు, దానిలో తప్పేముందన్నా? దానిలో తప్పేముంది? ఇప్పుడు వాళ్ళు కామెడీ తీసుకున్నప్పుడు మనం అది చూడలేదన్న, నేను అది చూడలేదు. తప్పనా? అదైతే తప్పులే. ఎందుకంటే తన హోస్ట్ చేస్తున్నాడు కదన్న, తన బిగ్ బాస్, అది మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు తన వల్లనే తను బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చిండు, ఇంకా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే కదన్న. తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ముందే లూజర్ అని బోర్డేసిరు ఎవరికి, మాస్క్ మ్యాన్కి. అయినా జనాలు ఓట్లేసి మరీ పిలిపించారు బిగ్ బాస్కి. తనైతే ఉందన్న, తనకు ఉంది, నాకు తెలిసి కెపాసిటీ ఉంది తనకి హ్యాండిల్ చేసే.